హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సేఫా లేదా దీంతో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? మనకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న అందరికీ కూడా వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇది, ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు సురక్షితమా? 100% ట్రాన్స్ప్లాంటేషన్ ఇది చాలా చర్మానికి చాలా ఫస్ట్ 2 లేయర్స్లో చేసే ప్రొసీజర్. ఇట్స్ లైక్ ఎనీ అదర్ స్కిన్ ప్రొసీజర్ ఇది. సో దీంతో మేజర్గా సిస్టమిక్ అంటే బాడీ లోపల కానీ ఆర్గాన్స్ కానీ ఎటువంటి లోడ్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. కాకపోతే ఎవరికన్నా డయాబెటీస్ ఉండి హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు జనరల్గా డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకొని మాత్రమే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఇచ్చే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వాడే మెడిసిన్స్తో కొంచెం హార్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 2D ఎకో మరియు ఈసీజీ తీసుకొని ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే డాక్టర్ ఓకే మనకు హైపర్ టెన్షన్ కంట్రోల్ ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలి. లేదంటే అదర్వైజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అ వెరీ వెరీ సేఫ్ 100% సేఫ్ ప్రొసీజర్. దీంతో వచ్చే మ్యాక్సిమం కాంప్లికేషన్స్ ఏముంటాయంటే, ఒకటి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత హీలింగ్లో కొంతమందికి కొంచెం ఎక్కువ తక్కువ పడవచ్చు. కొంతమందికి యూజువల్గా 4 రోజుల్లో హీల్ అయ్యేది, కొంతమంది 6 days పడుతుంది. తర్వాత కొంతమందికి చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి, అంటే సరిగ్గా కనుక డాక్టర్స్ చెప్పినట్టు కనుక ప్రికాషన్ తీసుకోకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మనకు పింపుల్స్ ఎట్లా వస్తాయో ఫేస్ మీద, అట్లా చిన్న చిన్న ఇన్ఫెక్షన్ లాంటిది స్కల్ మీద వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండింటికి కూడా చాలా సింపుల్గా ఒక బేసిక్ యాంటీబయాటిక్తో హ్యాండిల్ చేసుకోగలుగుతాం. సో మనం వీటిని కాంప్లికేషన్ అంటానికి లేదు. ఇంకొకటి, ఎవరికన్నా మేజర్గా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నప్పుడు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే కొంత జాగ్రత్త తీసుకొని అది ముందే కనుక ఇన్ఫార్మ్ చేస్తే ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి. అదర్వైజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఎనీవన్ హూ ఈజ్ లుకింగ్ ఎట్ ఇట్, ఈవెన్ మన దగ్గర చాలా మంది సెంటర్స్లో 60 to 65 అప్ టు 70 years వరకు కూడా, అంటే వాళ్ళకి అది రిక్వైర్మెంట్ ఉంటే, ఇది అంటే మెడికల్గా అంటే జనరల్గా హెల్దీ ఉన్న పర్సన్కి 72 years వరకు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యంగ్ పర్సన్స్కి జనరల్ కాంప్లికేషన్ లేని వాళ్ళకి అసలు ఏది కాంప్లికేషన్స్ ఉండవు. ఇమ్యూనిటీ బాగుండి హీలింగ్ కనుక నార్మల్ ఉన్న వాళ్ళకి దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్.